అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. 1 యోహాను 3:20. మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. మన హృదయాలు కొన్నిసార్లు దోషారోపణ చేస్తూ ఉంటాయి. మన హృదయంలో ఉంచినటువంటి దైవిక స్వరమే మనసాక్షి. ఆ మనసాక్షి కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తుంటుంది, కొన్నిసార్లు గద్దిస్తుంది, కొన్నిసార్లు సరిచేస్తుంది, కొన్నిసార్లు సరైనటువంటి విధముగా నడవడానికి జీవితంలో సంకేతాలు ఇస్తుంది. అయితే ఈ మనసాక్షిని కొంతమంది కఠినపరుచుకుంటూ ఉంటారు. మనసాక్షి మనల్ని సరిచేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు లేదా సంకేతాలు ఇస్తున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి. కొన్నిసార్లు మన మనసాక్షి, మనలో ఉన్నటువంటి మనసాక్షి, నేను చేస్తున్నటువంటి ఈ పని తప్పేమో, నేను ఇలా చేయవచ్చా, నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పేమో, నేను ఇలా ప్రవర్తించవచ్చా, నాకున్న ఈ అలవాటు మంచిదేనా, నేను రాత్రుల్లో ఎవరికీ తెలియకుండా ఈ యొక్క ఛానల్ చూడొచ్చా, నేను ఆమెతో అంత క్లోజ్గా ఉండొచ్చా, అలా ప్రవర్తించవచ్చా, అతనితో ఈ చాటింగ్ చేయొచ్చా, నేను అలా డబ్బు తీసుకోవచ్చా, డబ్బు ఇలాగ సంపాదించవచ్చా, ఈ ప్రదేశంలో ఉండొచ్చా, వీళ్ళతో స్నేహం చేయొచ్చా, ఈ నిర్ణయం ఇంతకు సరైనదేనా, నేను మాట్లాడే ఈ మాట సరైనదేనా, వీరితో నేను ఇక్కడ ఉండొచ్చునా, ఈ ట్రాన్స్ఫర్ కోసం, ఉద్యోగం కోసం లేదా ప్రమోషన్ కోసము అడ్డదారులు డబ్బిచ్చి సంపాదించాలా, ఇలా రకరకాల ప్రశ్నలు నీ జీవిత ప్రయాణంలో ఏదో ఒక టైంలో వచ్చి ఉండొచ్చు. లేదా ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలు నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. నేను చేసేది పాపమా, నా నిర్ణయం వాక్యానికి వ్యతిరేకమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉండవచ్చు. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతూ ఉండొచ్చు. దానికి ఇదే జవాబు. ఒకసారి ఒక చిన్న బాబు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ తన గదిలోకి వెళ్ళి ఈ చొక్కా మార్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ, మమ్మీ ఈ చొక్కా మాసిపోయిందా అని వాళ్ళ మమ్మీని అడిగినాడంట. వాళ్ళ మమ్మీ వంటగదిలో వంట చేస్తూ ఆ బాబును చూడకుండానే, అవును బాబు చొక్కా మాసిపోయింది, వేరే చొక్కా వేసుకో అందంట. వాళ్ళ మమ్మీ తన చొక్కా చూడకుండానే మాసిపోయింది అనేసరికి ఆ కుర్రాడికి అర్థం కాక, ఏంటి మమ్మీ నువ్వు చొక్కా మాసిపోయిందని చూడకుండానే ఎలా చెప్పావు అని అడిగినాడంట. అందుకు ఆ తెలివైన తల్లి అందంట, అది మాసిపోకపోతే నీకు అనుమానం వచ్చేదే కాదు, నువ్వు నన్ను అడిగేవాడివే కాదు నాయనా అందంట. జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకో బాబు, అనుమానం వస్తే అది మురికి అని అర్థం. ఇఫ్ ఇట్ ఈజ్ డౌట్ఫుల్ ఇట్ ఈజ్ డర్టీ అందంట. దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో ఎన్నో శోధనలు, అనేక ఒత్తిడులు, అనేక బలహీనతలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మనసాక్షి అయినటువంటి దేవుని స్వరం మనల్ని హెచ్చరిస్తుంటుంది, మనల్ని గద్దిస్తుంటుంది. పాపములో పడిపోకుండా, అపాయంలో పడిపోకుండా, దేవుని నుంచి నువ్వు దూరం కాకుండా రకరకాలుగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క స్వరము, మనసాక్షి, నీలో ఉంచినటువంటి దైవిక స్వరమైనటువంటి మనసాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, బుద్ధి చెబుతూ ఉంటుంది. కాబట్టి మనసాక్షి నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నీకు సంకేతాలు ఇస్తున్నప్పుడు నువ్వు వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ఆ బలహీనత గురించి, ఆలోచనల గురించి ప్రార్థన చేయి. అప్పుడు అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలో అనేక శోధనల్లో, అనేక ఒత్తిడిల్లో, అనేక బలహీనతల్లో మనం ఉన్నప్పుడు ఇది తప్పేమో, ఇలా చేయకూడదేమో, ఇది మంచిది కాదేమో, ఇది సరి కాదేమో అని నీకు అనిపించినప్పుడు, నీ మనసాక్షి నిన్ను గద్దించినప్పుడు అది పాపమని గ్రహించు. దాని నుండి నీవు విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీపై కనికరించి నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ఏ విషయాల్లో మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని సన్నిధిలో మన హృదయాలను సమ్మతిపరుచుకుందాం. ఏ విషయాల్లో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మనస్సు, నీలో ఉన్నటువంటి దైవిక స్వరమైనటువంటి మనసాక్షి గద్దిస్తుందో, హెచ్చరిస్తుందో, నీకు సంకేతాలు ఇస్తుందో వాటన్నిటి విషయంలో ఆగి ఆలోచించి దేవుని సన్నిధిలో ఆ బలహీనత కొరకు, ఆ పాపము కొరకు, అది దేవుని చిత్తం అవునా కాదా అనేటువంటి సందిగ్ధావస్థలో నువ్వు ఉన్నప్పుడు దేవుని యొద్దకు ఆ సమస్యని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభువు తప్పకుండా నీకు ఏక దృష్టి, ఏక మనసు, ఏక హృదయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి చక్కటి వాక్యానికై స్తోత్రం నాయన.
నిజమే తండ్రి, అనుమానం వస్తే అది మురికి అని గ్రహించి కృప మాకు దయచేయండి. ఏ విషయాల్లో హృదయం దోషారోపణ చేస్తుందో, మనసాక్షి గద్దిస్తుందో వాటిని సరి చేసుకోవడానికి సహాయం చేయనాయన. మాలో ఉంచినటువంటి మనసాక్షి నీ స్వరం. ఆ స్వరం మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే విధేయత చూపుటకు, లోబడుటకు సహాయం చేయనాయన. మీ హెచ్చరికకు లోబడడం ద్వారా ఎన్నో అపాయాల నుంచి, శోధన నుంచి, ప్రమాదాల నుంచి, పాపాల నుంచి తప్పించబడతాం. కాబట్టి తండ్రి, లోబడి కృప మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలలో ఎవరైనా సరే అనారోగ్యవంతులు ఉన్నారా? అలాంటి వారిని మీరు ముట్టండి. నేల మీద, నీటి మీద, ఆకాశ ప్రయాణాలు చేసేవారిని కాపాడండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం దయచేయండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు మంచి జయం దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తధారల చేత మీరు కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.